హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో అయితే నేను ఉషా జెనోమి అల్లూరి డిఎల్ఎక్స్ ఆటోమేటిక్ షూయింగ్ మిషన్ డెమో అయితే చూపిస్తున్నాను. పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు పార్ట్ 1 అయితే పెడుతున్నాను. దీన్ని అన్బాక్సింగ్ చేశాక మిషన్ అయితే మీకు చూపిస్తానండి. దీనికి ఒక బుక్లెట్, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చారండి. ఈ మిషన్ అయితే చాలా బాగుంది. 21 స్టిచెస్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఈ పూర్తి డెమో మనకి 2 టైమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫస్ట్ పార్ట్ అయితే మీకు పెడుతున్నాను ఈ వీడియోలోని, చూడండి. ఇది మీకు మిషన్తో వచ్చే యాక్సెసరీస్. నువ్వు చూడు. చాలు, లైట్ దీనికి కవర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఓకేనా? కొత్త విధానం కవర్ పడుతుంది, కానీ కవర్ లేకపోయినా వాడచ్చు. పెద్ద కవర్ పడుతుంది. ఈ ప్లగ్ ఫస్ట్ దీన్ని డైలింగ్ చేయాలి. ప్లగ్ బటన్ ఆన్ చేయండి, స్విచ్. ఇప్పుడు ప్లగ్ పెడతారు, 2 వైర్స్ వస్తాయి. ఒకటి బోర్డుకి వెళ్ళి, ఒకటి కాల్ దగ్గరికి వచ్చింది. ఇది ఒకసారి ఇలా కాల్ పెట్టి రన్ చేయండి పైకి. క్లాత్ తెచ్చారా కుట్టడానికి? వైట్ క్లాత్. దారం బాబుని పెట్టి మీరు నార్మల్ ఒకసారి ట్రై లేదు, ఓకేనా? ఇవి మీకు మిషన్తో వచ్చే యాక్సెసరీస్ ఇవన్నీ. ఇది ఒక పాదం, ఇవి 4, మొత్తం 5 పాదాలు వస్తాయి. 2 దారాలు, 3 బాబిన్స్, 3 సూదులు, ఒక స్క్రూ డ్రైవరు, ఇది థ్రెడ్ కట్టర్, ఇది క్లోజ్, ఇది ఓపెన్. మిషన్ అలాగ ఉంటుంది. అంటే సపోజ్ మనం బాక్స్లో ప్యాక్ చేసిన ఎక్కడైనా పెట్టేసి అలాగ ఉంటుంది కదా. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాం. ఇలా ఎడం చేతి వైపు లాగితే వచ్చేది, ఇక చేయి పెట్టిన లాగితే వస్తుంది. తర్వాత ఇది కింద దించుతాం. ఈ పిన్ను పట్టుకొని తీస్తే బాబిన్ పీస్ బయటకు వస్తుంది. ఈ బాబిన్కి ఫస్ట్ మనం దారం చేతితో చుట్టాలి, ఆ తర్వాత మిషన్ రన్ చేసేది. రెండు దారాలు వేస్తారు మేడం. మీరు తర్వాత కావాలనుకుంటే ఈ కంపెనీ కొన్ని బాగా ఉంటాయి. వర్ధమాన్ అని పర్లేదు, స్పీడ్ పోవడం పర్లేదు. ఇది హ్యాండిల్ మేడం, మిషన్ పట్టుకోవడానికి. ఇవి ఇప్పుడే స్టార్టింగ్ డెమో. ఇవి 2 దారాలు పెట్టుకునే పిన్స్. రెండిట్లో ఏదైనా వాడచ్చు, పైకున్నా ఏమవ్వదు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కింద దించేస్తాం. ఫస్ట్ ఇక్కడ దారం పెడతాం, ఓకే? ఈ స్క్రూ మధ్యలో జస్ట్ ఇలా రౌండ్ చేయండి. డౌట్ అయితే అడగండి. ఇప్పుడు ఈ బాబిన్కి ఈ దారం చేతితో గట్టి చుట్టాలి. ఏ చెయ్యి అలవాటు అయితే ఆ చేతితో చుట్టేయండి, పర్లేదు. లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా పర్లేదు. టైట్గా చుట్టిన తర్వాత ఈ థ్రెడ్ వెనుక్కున్నట్లు ఈ స్టీల్ దానికి ఇలా పెట్టండి. పెట్టేసి ఈ స్క్రూ టైట్ చేయండి. వీళ్ళు పెట్టారు కదా, పెట్టిన తర్వాత దీన్ని, ఈ బాబిన్ని ఈ స్క్రూ వైపు ఇలా లాక్ చేయండి. బాబుని పెట్టేటప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది, పెట్టిన తర్వాత కుడి చేతి వైపు ఇలా లాక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా లూజ్గా ఉన్న దారా ఈ రీలు చుట్టండి, దారపులకి. ఇప్పుడు ఈ వీల్ ఉంది కదా, బయటికి లాగండి. ఇది బయటికి లాగితే సూది తిరగదు, నార్మల్గా అయితే తిరగదు. చూడండి, 2 రన్ అవుతాయి.
ఇలా రన్ అయినా పర్వాలేదు, ప్రాబ్లం అయితే లేదు. లేదు ఇది పర్మనెంట్గా ఆఫ్ చేయాలనుకుంటే ఇది ఇలా బయట వస్తుంది, టక్మన్ సౌండ్ వస్తుంది. ఈ పాదం ఉంది కదా కింద పెట్టేస్తుంది. ఈ దారం అనేది టైట్గా ఎక్కించాలి, ఓకేనా? ఎందుకంటే ఇది లూజ్గా ఎక్కించారనుకో కుట్టు సరిగ్గా రాదు, బలంగా రాదు. అంటే లూజ్ కుట్టు వచ్చేది, కొస్ కుట్టు అంటాం కదా. ఎంత కావాలంటే అంత ఎక్కేస్తారు. మ్యాక్సిమం వైట్ టచ్ అయితే ఆగిపోతుంది, ఇక్కడ కాలు తీయగానే ఆగిపోద్ది మనకి. తర్వాత ఇది జరుపుతారు, ఇలా బయట తీస్తారు. ఇక్కడ కట్ట ఉంటుంది మిషన్కి, లేదా దీంతో నేను కట్ చేసి ఇలా వెనక్కి పెట్టి ఇలా ముందుకు అన్నట్టు కట్ అయిపోతుంది. థ్రెడ్ ఎదుర్కొన్నట్లు ఇలా పెట్టండి. ఇక్కడ నుంచి ఈ మధ్యలోకి లాగండి. ఇప్పుడు ఈ పిన్ పైకి ఉన్నట్టు పెట్టండి. ఇప్పుడు ఇది లాక్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. దారం లోపల పెట్టేసి బాబిన్ కేసు చూడండి. ఈ పిన్ అనేది ఈ కటింగ్లో పెట్టండి. ఎలా పెట్టినా పర్లేదు, ఇది ఇలా పట్టుకొని పెట్టినా పర్లేదు, డైరెక్ట్ పెట్టినా పర్లేదు. ఇది క్లోజ్ చేస్తారు, ఇది క్లోజ్ చేస్తారు. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు ఇదండి బాబిన్ ఫిల్ చేస్తాం కదా, లోపల పెట్టేస్తాం. చూడండి, థ్రెడ్ ఎక్కించేటప్పుడు, దారం ఎక్కించేటప్పుడు ఈ పాదం అనేది కంపల్సరిగా పైనే ఉండాలి, పాదం కిందకు ఉండకూడదు. అంటే ఈ దారం సరిగ్గా లోపలికి వెళ్దు, పైకి పెట్టి ఎక్కించాలి. ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్. ఇది పైన ఉంది, ఒకవేళ లోపల ఉందనుకో మనం పైకి తేవాలి. ఈ చక్రం ఉంది కదా, ఇలా తిప్పారనుకో పైకి వచ్చింది, ఓకేనా? ఇప్పుడు ఇలా కిందకి రండి, ఈ పిన్ లోపల పెట్టండి. తర్వాత ఈ పిన్నికి పెట్టండి. రెండు ఉంటాయి, ఇటు ఒకటి ఇటు ఒకటి, ఏదో ఒక దాన్ని పెట్టచ్చు ఈ రెండిట్లో, ఓకేనా? ఇప్పుడు ఫుట్ డౌన్ చేస్తుంది. పాత మిషన్కి వెనకాతలు ఉంటుంది మేడం, దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఇస్తుంది, ఇదిలో దించుతారు. నీడిల్ పూర్తి పైకి పెట్టండి. ఇప్పుడు దారం పట్టుకొని దారం ఎక్కించుకునేది ఇలా కింద దించాలి. ఇది ఎప్పుడూ కూడా దించేటప్పుడు సూది పైకి పెట్టాక దాన్ని దించాలి. సూది ఎక్కడ అప్ అండ్ డౌన్లు ఎక్కడ ఉంటే మీరు దించారనుకో పిన్ ఇరిగిపోద్ది. సూది పైకి ఉండేటప్పుడే దించాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి, అది చూపిస్తాను. పూర్తిగా ఇలా కింద దించి ఈ వైట్ ఉంది కదా, చాలు. సూది పట్టుకుని ఇలా కింద దించాలి. ఒక సైడ్ పలక, ఒక సైడ్ రౌండ్ ఉంటుంది చూడండి. పలక వెనక్కి ఉండాలి, రౌండ్ ముందుకు ఉండాలి. పెట్టండి. పలక వెనక్కి, పలక వెనక్కి, రౌండ్ ముందుకి. బిగించి క్లాంప్ వెనక్కి టైట్ చేయాలి. అయిపోయింది. చూడండి, సూది పట్టడంలో కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. పైన ఒక బ్లాక్ పిన్ ఉంది కదా, దాన్ని వెళ్ళి సూది టచ్ అవ్వాలి. ఇప్పుడైతే కరెక్ట్గా పెట్టారు, చెప్తాను. ఎప్పుడైనా దాన్ని టచ్ అవ్వకన్నా పైకి కిందకు ఉండిపోయింది అనుకో, బాగా కిందకుంటే సూది ఇరిగిపోద్ది. కొద్ది కింద పెడితే కుట్టు జంప్ అవుతుంది. అంటే కొద్ది కుట్టు వచ్చి పెద్ద కుట్టు వచ్చి మళ్ళీ చిన్న కుట్టు పెద్ద కుట్టు వచ్చింది అనుకో, సూది కిందకున్నట్టు, ఓకేనా? సూదులు మనకు ఇక్కడ దొరుకుతాయండి. మీకు ఎక్స్ట్రా 3 ఇస్తారు సార్, ఎక్స్ట్రా కావాలంటే దొరుకుతాయా? రెడీమేడ్స్ లో పలక సూది అని అడగండి. పలక సూది చిన్న మిషన్ సూది అంటే ఇచ్చేస్తారు, దానికి దీనికి ఒకటే. ఇప్పుడు చూడండి మేడం, ఏమైనా మీకు క్లాత్ అది లోపల ఇరిగిపోయినా, నీడిల్లుగా బ్రేక్ అయిపోయినా, అదే సమ్ ఏదైనా ఈ వీల్ తిరగకపోయినా, టైట్గా తిరిగినా ఇక్కడ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. నెలకు ఒకసారి అయినా, ప్రాబ్లం లేకపోయినా క్లీన్ చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా వస్తే క్లీన్ చేసుకోవాలి. ఈ క్లిప్లు ఉన్నాయి కదా ఇలాగా, ఇలా గుండువి ఇలా బయట పెట్టండి. తిప్పు అటు సైడ్, ఇది కూడా ఇటు అలాగా. ఈ పిన్ ఉంది కదా, పట్టుకొని బయట లాగు, అంతే. ఇక్కడ పెట్టండి. అవి క్లీన్ చేసుకోవాలట. ఇదండి, ఇది కంపల్సరీ క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఎక్కువ డస్ట్ పడితే దారం బేత అయిపోతుంది. ఈ లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. చిన్న బ్రష్ పట్టుకొని ఇలా లోపల బయట క్లీన్ చేసి, అంటే చిన్న స్క్రూ డ్రైవర్కి క్లాత్ చుట్టేసి కానీ తుడుచుకోవచ్చు. ఇవి కూడా మీకు తెలియడం కోసం, ఇది సెట్లు, ఇది రింగ్. ఇప్పుడు ఇది దీనికి ఎదురుగా పెట్టండి, అంతే. సమానం
అలా పెట్టి అలా తను అంతే. ఇదండి ఇటువైపు ఉంది కదా, ఇదిలో కూర్చుంటే సరిపోతుంది. ఇంకా లాక్ అది అంతే. అయిపోయిందండి. అది ఇందులోకి వెళ్ళింది చూసావా, మరి పడుతుంది ఇప్పుడు ఇది పెట్టండి, మీదకి. తిప్పితే అప్పుడు లాక్ అయినట్టు. ఇదండి ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా తిప్పారు అనుకో ఫ్రీగా తిరగల. తిప్పండి ఒకసారి. ఎలా తిరుగుతుంది? ఫ్రీగా తిరుగుతుందా? కొంచెం ఫ్రీగానే ఫ్రీగానే ఉందండి. ఫ్రీగానే ఉంది. మీకు చేతిలో ఆయిల్ ఉండడం వల్ల జాగ్రత్త ఉందేమో. టైట్గా తిరుగుతుంది అనుకోండి. ఇవి తీసి మళ్ళీ పెట్టండి, కుట్టివద్దు. ఓకేనా. అసలు తిరగకపోయినా ఓపెన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వచ్చి అవి ఇవి చెప్తాను, అలాగే సార్. అప్పుడు మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. ఓకేనా. ఇది పెట్టండి. ఎక్కువగా ఈ మూడే వాడతారు, అందుకే ముందు ఇవి చెప్తాను. అదే దారం తీసి దారం కరెక్ట్గా పెట్టి మళ్ళీ దించాలి కిందకి. అది అయిపోయింది. మళ్ళీ ఇది మీదకి లేపు. అంతే అయిపోయింది. పాదం కింద నుంచి ఇక్కడే 2.5 తీసుకోండి. ఏ నార్మల్ కుట్టేమాట ఏ మీకు ఏ ఏ 2.5 చూడండి. ఇది అన్ని కుట్లు కొడుతుంది. ఎక్కువ అవసరం దీంట్లోనే వస్తాయి. సో ఇది ఏ పాదం ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి అనుకో, దీనికో కుట్టు దీనికో కుట్టే వాడతాం. ఇంక వేరే ఏటి వాడడం కాబట్టి మీకు ఈజీగా గుర్తుండడం కొంచెం చెప్తాను. ఇది అంచులు కొట్టండి, C2. ఇంకా అంతే, ఇంక వేరే డిజైన్ ఏమి కుట్టకూడదు. ఇంకా అలాగైతే ఈజీ గుర్తుంటుంది. దీనికి A2.5. ఇంకా వేరే కుట్టు ఏది పెట్టకూడదు. దీన్ని పెట్టినా పర్లేదు, రన్ అవుతుంది. దీన్ని పెడితే సూది ఇరిగిపోద్ది. ఓన్లీ స్ట్రైట్ కుట్టే కొడుతుంది, మిగతా కుట్టు ఏం కుట్టదు. ఎందుకంటే పాదం మీదకి వచ్చేది, వెంటనే ఇరిగిపోద్ది. ఎందుకంటే ఇది బడలి హోలు, ఇది స్ట్రైట్ హోలు. ఓకేనా. దీనికి ఫస్ట్ డిజైన్ A2.5, దీనికి థర్డ్ డిజైన్ C2. ఓకేనా. ఈ రెండు గుర్తున్నాయి అనుకో, మిగతావన్నీ దీంట్లో కుట్టుకోవచ్చు. అప్పుడు మీకు ఈజీ గుర్తుంటుంది. క్లాత్ మడత పెట్టి కుట్టండి. ఇది జిప్పులు కుట్టండి అన్నమాట. జిప్పులకి ఒక సైడ్ లేసు ఒక సైడ్ పోస్టులు ఉంటాయి కదా, అటువంటి కుట్టడానికి థ్రెడ్ పైపింగ్ చేస్తారు కదా హ్యాండ్స్కి బ్లౌజ్కి, లోపల థ్రెడ్ పెట్టి ఇలా మడత పెట్టి కుట్టేస్తారు. ఓకేనా. దానికోసం ఆన్ చేయండి, ఫోల్డ్ చేయండి. చూడండి. ఎప్పుడైనా మర్చిపోయి ఇలా పెట్టారు అనుకోండి, మధ్యలో కుట్టు అనేది నార్మల్ కుట్టు వచ్చేది. ఓకేనా. దేనికైనా ఇక్కడ పెట్టారనుకో మిషన్ రన్ అవుతుంది. ఇది బటన్ హోల్, తర్వాత వచ్చినట్టు చెప్తాను. ఓకేనా. అది ఒకటి చెప్తాను, మర్చిపోయి ఇక్కడ పెట్టారనుకో క్లాత్ రన్ అవుతుంది. ఎందుకంటే ఈ జిగ్జా కుట్లో బాగా దగ్గరకు వచ్చేది, అక్కడే పడుతుంది. ఇంకా ఏ పెట్టి 2.5 మడత పెట్టి కుట్టండి. పైపింగ్ థ్రెడ్ అయితే లోపల పెట్టి కుడతారు అన్నమాట. జిప్ అయితే కింద పెట్టి కుడతారు. అదే కుట్టేటప్పుడు మీ ఆప్షన్స్ పెట్టి కుడతారులేండి, మామూలు నేను చెప్తాను. అది మీరు ఏదైనా లుంగీస్ ఏదైనా మడత పెట్టి కుట్టాలనుకో కుట్టుకోవచ్చు. దీని మీద నార్మల్ కుట్టు అయితే వాడుకోవచ్చు. దానిలాగే లాక్ చేయాలనుకుంటే లాకింగ్ చేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే కొంచెం దళసరి క్లాత్ కుట్టడానికి ఇది వారం. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇప్పుడు జిప్ కుడతాం కదా సార్, జిప్